అనేక మంది ఆరాధన చేసిన ఆరాధకురాలను లేపాడు దేవుడు. చూసారా, వింటున్నారా? చిన్న పిల్లలు, పెద్దవారు, ఎంతమంది నేను వాళ్ళని చూసినప్పుడు దేవుని స్తుతిస్తాను. వాళ్ళ వయసు నాకు లేకపోవచ్చు, వాళ్ళ తలాంతులు నాకు లేకపోవచ్చు. దేవా, నీకు భూమి మీద నీ మహిమను ప్రచురిస్తున్నాను బ్రహ్మ. నీ మహిమను నువ్వు పొందుకుంటున్నావు నాయన. నీ మహిమతో ఈ భూలోకంలో నువ్వు దిగి వస్తున్నావు బ్రహ్మ. ఆ మహిమను ఎవరు దొంగలించకుండా మీరే సహాయం చేయండి బ్రహ్మ అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో స్త్రీలు ఆ రీతిగా స్తుతి ఆరాధించారు. ఈ దినం నుంచి ఇక్కడికి వచ్చి స్తుతి ఆరాధన కాదండి. ఎక్కడి నుంచి స్తుతి ఆరాధన చేయాలి? ఎక్కడి నుంచి? మీ వ్యక్తిగతంగానే స్తుతి ఆరాధన చేయాలి. హల్లెలూయా. మీరు వ్యక్తిగతంగా ఉందా? బయట ఉందా? వ్యక్తిగతంగా మీకు ప్రార్థన గది ఉందా? వ్యక్తిగతంగా ఎంతమంది మీ వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు, సమాజ ప్రార్థన. ఎంతమందికి వ్యక్తిగత